ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం జీఎంబీ కంప్లీట్ చేసాం కదా! సో, జీఎంబీ తర్వాత దెన్ విల్ స్టార్ట్ విత్ సోషల్ మీడియా. సో, సోషల్ మీడియా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆన్‌లైన్ ప్రెజెన్స్‌లో సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు జీఎంబీ అని చెప్పాను. నెక్స్ట్ సోషల్ మీడియా అండ్ నెక్స్ట్ వన్ వెబ్ డిజైనింగ్. సో, వీటిని చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద ప్రమోషన్ టెక్నిక్స్. బట్ సోషల్ మీడియా స్టార్ట్ చేయబోయే ముందు ఈరోజు మీకు ఒక స్మాల్ ఆన్‌లైన్ ఎర్నింగ్ టెక్నిక్ ఒకటి చెప్తాను. మన ఇంట్లోనే కూర్చొని సింపుల్ అండ్ ఈజీ వేలో చాలా ఈజీగా మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో దట్టు ఇన్ డాలర్స్లో అది ఎలా చేసుకోవచ్చు అండ్ దట్టు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డైలీ రోజుకు ఒక 10 minutes వర్క్ చేస్తే ఇన్ ఫ్యూచర్ యూ కెన్ ఎర్న్ అట్లీస్ట్ 10,000 పర్ మంత్, 20,000 పర్ మంత్, 50,000 పర్ మంత్, ఈవెన్ 1 lakh పర్ మంత్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, బట్ బై స్పెండింగ్ జస్ట్ 10 to 15 minutes పర్ డే, రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు మనం ఆ వర్క్ చేస్తే ఫ్యూచర్లో మనకు అంత రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అది మనం వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ వన్ వెబ్సైట్. 2008 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి ఆ వెబ్సైట్. సో అదేంటంటే మనకు పీటీసీ సైట్స్ అంటారు. దట్ వెబ్సైట్ నేమ్ ఈస్ నియోబక్స్. ఓకే, సో నియోబక్స్లో మనం ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ అది మనకి ఏంటంటే ఫ్యూచర్లో ఎక్కువ బెనిఫిట్ అమ్మా. ఇప్పుడు ప్రెసెంట్తో కంపేర్ చేస్తే మనకు లాంగ్ లాంగ్ రన్లో చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, వర్క్ వచ్చేసి మనకు డైలీ 10 to 15 minutes చేసడానికి ఫ్యూచర్లో అంత స్కోప్ ఉందన్నమాట. సో మనం నియోబక్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు రిజిస్టర్డ్ అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుంది. యూజర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, పాస్వర్డ్ పెట్టుకోండి, మీ ఈమెయిల్ ఐడి, రిఫరల్ వచ్చేసి యూ కెన్ లీవ్ ఇట్ ఎంప్టీ, నో ప్రాబ్లం. సో బర్త్ ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇచ్చేసుకోండి. వెరిఫికేషన్ పక్కన ఉంది కదా, మనకు ఆ వెరిఫికేషన్ ఇచ్చేసి 2 బాక్సెస్ టిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు రిజిస్టర్ అయిపోయినట్టు. సో రిజిస్టర్ అయిన తర్వాత దెన్ గో టు లాగిన్. లాగిన్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఇచ్చారో యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏమైతే ఇచ్చారో అవి ఇక్కడ సెట్ చేసుకోండి. సో యూజర్ ఐడి, పాస్వర్డ్తో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మన నియోబక్స్ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ చూసినట్లయితే పైన మెనూలో వ్యూ అడ్వర్టైజ్మెంట్, సర్వేస్, ఆఫర్స్, గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనం వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసిన దానికి వీళ్ళు అమౌంట్ పే చేస్తారు. వీళ్ళ దాంట్లో సర్వేస్ ఉంటాయి, ఆ సర్వే కంప్లీట్ చేసిన దానికి మన అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో గేమ్స్ ఉంటాయండి. మామూలుగా మీకు క్యాండీ క్రష్ లాగా ఐడియా ఉందా గేమ్? సో ఈ గేమ్స్ ఐడియానే ఉంటుంది కదా, ఫేస్బుక్ లో కూడా బాగా పాపులర్ అనమాట. అలాంటి గేమ్స్ మీరు మామూలుగా మొబైల్ ఆడితే పెద్ద ఉపయోగం ఉండదండి, బట్ ఇక్కడ ఆడితే యూ విల్ గెట్ మనీ. సో గేమ్ ఆడిన దానికి కూడా అమౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆఫర్స్ కంప్లీట్ చేసిన ఇంకా ఇలా చాలా ఉంటాయి. సో జస్ట్ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూసిన దానికి ఎలా వస్తుందంటే జస్ట్ వ్యూ యాడ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రజెంట్ మనకున్న యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఎల్లో కలర్ యాడ్స్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ ఎల్లో కలర్ యాడ్స్, ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పి, ఈ ఎల్లో కలర్ యాడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ ఎల్లో కలర్ యాడ్స్ ఇంపార్టెంట్ అన్నానో నేను మీకు తర్వాత చెప్తాను. దీంట్లో మనం ఏంటంటే జస్ట్ మనం యాడ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క యాడ్ చూసినానికి మనకి ఎంత వస్తుంది, $0.001 అనేది చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మనకు రెడ్ కలర్ డాట్ వస్తుంది హ్యూమన్ వెరిఫికేషన్ కోసం. ఈ డాట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, వెయిటింగ్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ లోడ్. సో యాడ్ లోడ్ అవుతుంది. మనకు లోడ్ అయిన తర్వాత మనకు నియోబక్స్ లో ఓ ఉంది కదా, ఓలో టైమర్ కౌంట్ అవుతుంది. టైమర్ కౌంట్ అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత మీకు చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ వ్యాలిడేటెడ్ 0.001 క్రెడిట్ ఇన్ యువర్ అకౌంట్, క్లోజ్ చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్చువల్లీ ఎంత ఉందమ్మా, 0.033 ఉంది కదా. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, 34 వచ్చింది. సో అట్లా మనం జస్ట్ ఈ యాడ్ చూసిన దానికి మనకు $0.001 వస్తుంటుంది. ఈ యాడ్స్ అనేది ఎవ్రీ 24 hours వన్స్ ఒకసారి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి 24 hours వన్స్ ఒకసారి మనం యాడ్స్ చూస్తూ ఉండొచ్చు. సో బై వాచింగ్ యాడ్స్ వీ కెన్ ఎర్న్ మనీ, దట్ ఇవంతా డాలర్స్లో అండి. సో నెక్స్ట్ వచ్చేసి బై కంప్లీటింగ్ ద సర్వీస్. సర్వీస్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమేమి సర్వీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇది $3.56 ఉంది, ఇది $0.92 ఉంది. ఈ సర్వీస్ అనేది కంప్లీట్ చేస్తే మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఒకసారి నా నియోబక్స్ ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళి చూపిస్తే ఇక్కడ చూడండి, దేనికి ఎంత అమౌంట్ వచ్చింది చూపిస్తుంది. సో సర్వీస్ నేను కంప్లీట్ చేసినందువల్ల ఇప్పుడు దాకా $3.53 నాకు వచ్చింది. ఓకే, సో సర్వే కంప్లీట్ చేసిన వల్ల ఎంత వచ్చింది. సో నెక్స్ట్ డైరెక్ట్ పర్చేస్ అనేది ఏంటంటే అది పర్చేస్ ఏంటనేది నేను చెప్తాను మళ్ళీ. సో డైరెక్ట్ పర్చేస్ నేను $8 చేస్తున్నాను, అండ్ గేమ్స్ ఆడిన దానికి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి మనకు దేనికి ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాను. సో కాబట్టి సర్వీస్ కంప్లీట్ చేయొచ్చు.
సర్వేస్ కంప్లీట్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొన్నిసార్లు జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంది ఫస్ట్ సర్వే క్లిక్ చేయగానే. అంటే మన డీటెయిల్స్ అన్నమాట. మీరు ఏం చేస్తుంటారు, జాబ్ చేస్తున్నారా లేదా, చేస్తే ఏ కంపెనీలో చేస్తున్నారు, మీ శాలరీ ఎంత, మీ కంప్లీట్ హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ ఎంత, మీ ఇంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇలా అన్నీ అడుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే సర్వే అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోడక్ట్స్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు కదా. ఇలా రిలీజ్ చేసిన తర్వాత సర్వేస్ కోసం, అంటే కస్టమర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకోవడం కోసం సర్వేస్ కోసం కొన్ని కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ వాళ్ళు రిలీజ్ చేయబోయే ప్రోడక్ట్ లో రెక్టిఫికేషన్స్ చేసుకుంటారు అనమాట. సో అలాంటి సర్వేస్ కి ఇప్పుడు మనం సపోజ్ ఆ సర్వే కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు మాకు నియోబాక్స్ ఎందుకని మనకు జనరల్ గురించి దొరుకుతుందంటే, ఇమాజిన్ ఇప్పుడు $3.56 సర్వే ఉంది కదా, 10 minutes ఉంటుంది ఈ సర్వే అని చెప్తుంది. ఈ $3.56 సర్వే నేను కంప్లీట్ చేయాలంటే సపోజ్ ఆ సర్వే వచ్చేసి సమ్ ఆటోమొబైల్ కంపెనీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ కంపెనీలో కూడా సమ్ కార్స్ కి సంబంధించింది. కార్స్ లో కూడా హుండై కంపెనీకి సంబంధించి సమ్ ఏదో ఐటెన్ కంపెనీ, ఐటెన్ కార్ సంబంధించింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ గా సర్వే దీనికి సంబంధించిన చెప్పదండి. మనం జనరల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది కదా, అది చెప్తాము. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, గవర్నమెంటా, దాంట్లో మీకు ఇన్కమ్ ఎంత ఉంది, మీకు చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సో మనకి ఏమేమి ప్రోడక్ట్స్ అనేది మనం టిక్ చేసినప్పుడు అక్కడ కార్ అనే ఆప్షన్ ఉంటుంది. కార్ అనేది మనం టిక్ చేస్తేనే మన నెక్స్ట్ కి స్టెప్ కి సర్వే వెళ్తుంది. ఇన్ కేస్ మనం కార్ టిక్ చేయలేదు అనుకోండి, మనకు నెక్స్ట్ స్టెప్ వెళ్దు. సార్ యూ డెంట్ క్వాలిఫై ఫర్ ది సర్వే అని వస్తుంది. సో అదే విధంగా కార్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ కార్ కంపెనీ ఉంది, ఏ కంపెనీ కార్ ఉంది అని చెప్పంటే మనం ఆ కంపెనీ సెలెక్ట్ చేస్తాం. దాంట్లో మీరు హుండై సెలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. అలా, ఎందుకంటే దే వాంట్ ద జెన్యున్ రివ్యూస్. సో సర్వేలో జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలి కాబట్టి ఇలా అడుగుతుంది అనమాట. బట్ మనకు ముందే అయితే వాళ్ళకి ఇది ఈ టైప్ ఆఫ్ సర్వీస్ అని చెప్పరు. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక సర్వే కంప్లీట్ చేశాను. అది వచ్చేసి కిడ్స్ కి సంబంధించిన సమ్ ప్రోడక్ట్ రివ్యూ. ఓకే, కిడ్స్ కి సంబంధించిన ప్రోడక్ట్. సో మనకు ఇంత ఏజ్ కిడ్స్ ఉన్నారు అని చెప్పినప్పుడు అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం సర్వే క్వాలిఫై చేస్తుంది, లేదంటే సర్వే రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఇలా సర్వీస్ కంప్లీట్ చేసిన దానిలో కూడా మనకి అమౌంట్ వస్తాయి. బట్ సర్వే క్వాలిఫై అవ్వడం అనేది చాలా రేర్ అమ్మ, మన ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని. వన్ సర్వే క్వాలిఫై అయితే మనం కంప్లీట్ చేస్తే అమౌంట్ ఇన్స్టెంట్ గా మనకు ఈ అకౌంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ పైన. నెక్స్ట్ గేమ్స్. చూడండి, ఒక గేమ్ ఆడిన దానికి మనకు 0.001 వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మినిమం వచ్చేసి ఒక గేమ్ 2 minutes ఆడాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట ఇవి. మినిమం గేమ్ మనం 2 minutes ఆడాలి. ఓకే, రోజుకి 100 గేమ్స్ కి వీళ్ళు అమౌంట్ పే చేస్తారు. అంటే 100 times కన్నా మీరు ఎక్కువ ఆడుకోవచ్చు గేమ్స్. బట్ మనకి అమౌంట్ వచ్చి 100 గేమ్ సెషన్స్ కి మాత్రమే వస్తుంది అమౌంట్ 24 hours కి. మనం గేమ్ అమౌంట్ క్రెడిట్ అవ్వాలంటే కంప్లీట్ గా గేమ్ ఆడాలి. అది విన్నింగ్ అయినా లూజింగ్ అయినా, వాటర్ ఇట్ ఈస్. సో మనం ప్లేనో అనే బటన్ క్లిక్ చేసాం అనుకోండి. ఇప్పుడు నేను ప్లేనో అనే బటన్ క్లిక్ చేసి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో వచ్చేసి ఎవ్రీ 2 hours ఒకసారి మనకు, అంటే 20 minutes, 120 minutes ఒకసారి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 2 hours ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ ప్లేనోని క్లిక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో దీంట్లో మనకు చాలా గేమ్స్ ఉంటాయమ్మా. నేను చెప్పిన క్యాండీ క్రష్ సగానే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అంటే వర్డ్ గేమ్స్ కావచ్చు, కార్డ్ గేమ్స్ కావచ్చు, ఆర్కేడ్ అని, పజిల్స్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాటిలో మీరు ఏ గేమ్ ఆడినా సరే మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి గేమ్ ఆడుకుంటూ కూడా మన అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫర్స్ అన్ని కంప్లీట్ చేయడం. ఈ విధంగా చేసుకోవచ్చు మనం. బట్ ఇక్కడ మనం అనుకోవచ్చు, సార్ చాలా తక్కువ తక్కువ అమౌంట్ వస్తుంది కదండి, 0.001 అలా వస్తుందంటే చాలా తక్కువ అమౌంట్ కదా, మరి మనకు అమౌంట్ అనేది ఎక్కువ రావడానికి ఎంత టైం పడుతుందో అంటే, ఇక్కడ సర్వే ఒకటి కంప్లీట్ అయితే మాత్రం మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందమ్మా ఒకసారిగా. బట్ దానివల్ల మనకి ఏదో ఇప్పుడు వచ్చిన అమౌంట్ మనకి ఏదైతే ఉందో ఇక్కడ మన అకౌంట్ లో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మినిమం $2 అబో రాగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. మరి దేనికి విత్డ్రా చేసుకోవాలంటే, మనకు దీంట్లో అమౌంట్ యాడ్ చేయాలన్నా, నియోబాక్స్ లో అమౌంట్ విత్డ్రా చేసుకోవాలన్నా మనకు ఇక్కడ చూసారు కదా పేమెంట్ మెథడ్స్ అని చెప్పి నెటలర్, స్క్రిల్, క్రిప్టో, పేయర్, ఇలాంటి అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. payer.com, నెటలర్, ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్ లో డాలర్స్ అమౌంట్, అంటే వేరే కరెన్సీకి రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన పేమెంట్ గేట్వేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు పయోనియర్ అనేది, పేయర్ అనేది ఏంటంటే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమ్మా, దీనికి అమౌంట్ ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం
బట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ లో ఏముందో అదే విధంగా మన నేమ్ కావచ్చు ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఇక్కడికి వెళ్ళేసి రిజిస్టర్ అని క్లిక్ చేసుకొని మన డీటెయిల్స్ మన అడ్రస్ మన కొన్ని అడుగుతుంది, అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి మనం ఓకే అని చేసిన తర్వాత మనకు మన ప్రూఫ్ ఏదైతే ఉందో మనకు పాన్ కార్డ్ కావచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు వీటిని అప్లోడ్ చేయమని అడుగుతారు. ప్రూఫ్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మన అకౌంట్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ దీనికి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ దీనికి లింక్ చేసుకుంటామో అప్పుడు మనకు ఏదైతే అమౌంట్ ఈ నెట్లర్ అకౌంట్కి వస్తుందో ఆ అమౌంట్ మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా కరెన్సీ కన్వర్ట్ అయ్యి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో వీటిలో ఇట్లా జస్ట్ నేను జాయిన్ అవ్వని చెప్పి క్లిక్ చేసి మనకు ఆ రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. సో ఇండియా కరెన్సీ ఐఎన్ఆర్ నెక్స్ట్ అని క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ అకౌంట్ సెటప్, నెక్స్ట్ లాగిన్ డీటెయిల్స్, నెక్స్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. సో ఈ విధంగా మన అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇండియన్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి అప్లోడ్ చేయమంటారు. ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేసిన తర్వాత మన నేము అవన్నీ కూడా అక్కడ టాలీ అయితే దెన్ దే విల్ అప్రూవ్ ద అకౌంట్. ఓకే, మనం నియోబాక్స్ లో ఎర్న్ చేసిన అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే దీంతోనే చేసుకోవాలి. అండ్ దీనికి మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా లింక్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చిన అమౌంట్ డాలర్స్ లో వస్తాయి కాబట్టి అది ఆ రోజున కరెన్సీ కన్వర్షన్ బేస్ చేసుకొని కన్వర్ట్ అయ్యి మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో మరి దీంట్లో మనం మరి ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి? నియోబాక్స్ లోనే ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మోర్ అమౌంట్ మనం ఏం చేయాలి? ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ చెప్తానమ్మా మీకు. మన అమౌంట్ నియోబాక్స్ లో ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి ఏంటి అనేది. ఇక్కడ మనం క్లిక్ చేసిన దానికి మన అమౌంట్ ఎంత అమౌంట్ వస్తుంది? $0.001 వస్తుంది. ఈచ్ క్లిక్ కి ఒక యాడ్ చూసిన దానికి మనకు $0.001 వస్తుంది. సో మీకు నేను ఎల్లో కలర్ ఫిక్స్డ్ యాడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాను కదా, అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. దీంట్లో మనం క్లిక్ చేసిన దానికన్నా ఇక్కడ మనకు రెంటెడ్ రిఫరల్స్ అని ఉంటారండి. వీ కెన్ పర్చేస్ దెమ్. ఇప్పుడు వీళ్ళు ఈ 7 మెంబర్స్ నాకున్న రెంటెడ్ రిఫరల్స్, వీళ్ళు ఎప్పుడెప్పుడు క్లిక్ చేశారు ఇవన్నీ కూడా మనకి ట్రాక్ చేసుకోవచ్చు. ఇటు నెక్స్ట్ డే క్లిక్ చేశాను, టుడే క్లిక్ చేశాడు అట్లాగా. మరి మన రిఫరల్స్ ని ఎలా పర్చేస్ చేయాలి? సపోజ్ ఇప్పుడు నేను రిఫరల్స్ లోకి వెళ్తే, సో ఇక్కడ ఎస్టర్డే మీరు క్లిక్ చేయలేదు అని చెప్పి చూపిస్తే జస్ట్ కంటిన్యూ. ఇప్పుడు చూడండి, ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 5, ప్యాక్ ఆఫ్ 10 అట్లా ఉంటాయి రిఫరల్స్ అప్ టు 100 ప్యాక్స్ అనమాట. సో ప్యాక్ ఆఫ్ 3 ఫస్ట్ మినిమం ప్యాక్ ఆఫ్ 3. ప్యాక్ ఆఫ్ 3 అంటే 3 రిఫరల్స్ $0.60 అంటే 60 సెంట్స్ అని. సెంట్స్ అంటే మన ఇండియన్ రూపీస్ లో పైసలు లాగమ్మా, మనకి పైసలు రూపాయలు అట్లా వాళ్ళకి సెంట్స్ అండ్ డాలర్స్ అంటారు. సో 0.60 సెంట్స్ అంటే మనకు 60 సెంట్స్ అంటే ఒక రిఫరల్ కి మనకు 20 సెంట్స్ పడినట్టు, అవునా? ఇక్కడ 3 రిఫరల్స్ పర్చేస్ చేస్తే 0.60, 5 అయితే $1 అంటే ఒక రిఫరల్ వచ్చేసి $0.20 అంటే 20 సెంట్స్ మనకు. ఓకే, సో 20 సెంట్స్ పెట్టి మన రిఫరల్స్ ని పర్చేస్ చేసుకుంటే వాళ్ళు క్లిక్ చేసిన దానికి కూడా మనకు అమౌంట్ వస్తుంది. మరి వాళ్ళు క్లిక్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బై డిఫాల్ట్ గా నియోబాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న మన అందరూ కూడా స్టాండర్డ్ మెంబర్షిప్ కింద తీసుకుంటారు. తర్వాత మనం గోల్డెన్ మెంబర్షిప్ గా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అదేందని నేను మళ్ళీ చెప్తాను. యాజ్ ఏ స్టాండర్డ్ మెంబర్ లో యువర్ క్లిక్స్, మన క్లిక్స్ మనం క్లిక్ చేసిన దానికి అది కూడా ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎల్లో కలర్ యాడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత వస్తుంది? $0.001 వస్తుంది మనం డైరెక్ట్ గా క్లిక్ చేస్తే. మన డైరెక్ట్ రిఫరల్స్ ఉంటారమ్మా, మనం డైరెక్ట్ గా వేరే వాళ్ళు రిఫర్ చేయొచ్చు. మీరు ఫస్ట్ లో సైన్ ఇన్ అయ్యేటప్పుడు రిఫరల్ అడిగింది కదా, అలా రిఫరల్స్ డైరెక్ట్ కూడా రిఫర్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ రిఫరల్ మీద మనకు అంత ఎక్కువ డబ్బులు రావండి, మనకన్నా సగమే వస్తాయి. మనది 0.001 వస్తే దాంట్లో హాఫ్ అమౌంట్ 0.0005 వస్తుంది మనకి. వేర్ యాజ్ మన రెంటెడ్ రిఫరల్ కనుక క్లిక్ చేస్తే ఒక క్లిక్ కి 0.005 వస్తుంది. అంటే మనం క్లిక్ చేసిన దాంతో కంపేర్ చేస్తే 4 టైమ్స్ ఎక్కువ వస్తుంది ఇక్కడ, చూసారా? సో దాన్ని బట్టి ఒక్కసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్టాండర్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ మెంబర్ గా ఇక్కడ యువర్ క్లిక్స్ లేదా రిఫరల్ క్లిక్సే పెట్టుకుందాం.
సో స్టాండర్డ్ మెంబర్ గా మనం క్లిక్ చేసిన దానికి ఎంత వస్తుంది? $0.001 మనకు వస్తుంది, రైట్? మన రెంటెడ్ రిఫర్ క్లిక్ చేసిన దానికి మనకి ఎంత వస్తుంది? 0.005. అది ఈచ్ అడ్వర్టైజ్మెంట్ కి, ఒక యాడ్ కి. అలా మనకు ఎన్ని యాడ్స్ ఉన్నాయమ్మా? 4 యాడ్స్ వస్తాయి. యాజ్ ఎ స్టాండర్డ్ మెంబర్ గా మనకు ఫిక్స్డ్ యాడ్స్, ఎల్లో కలర్ యాడ్స్ 4 వస్తాయి అనమాట. ఎవ్రీడే ఫిక్స్డ్ ఎల్లో కలర్ యాడ్స్, ఎల్లో యాడ్స్ మనకు 4 వస్తాయి. సో మరి వీళ్ళు కనుక రెంటెడ్ రిఫర్స్ మనం కనుక పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు రెంట్ పర్ మంత్ లేదా నెంబర్ ఆఫ్ రిఫిల్స్ వేసుకున్నాం. రెంట్ పర్ మంత్ వచ్చేసి 0.20, 20 cents. ఒక పర్సన్ కి మనం 20 cents పే చేస్తాం, అవునా? సో మీరేం చేస్తారంటే ఎప్పుడు కూడా మనకు ఇమాజిన్ యువర్ రెంటెడ్ రిఫిల్స్ ఆర్ జస్ట్ లైక్ యువర్ ఎంప్లాయీస్. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అనుకున్నాం, నెలకే మనకు శాలరీ పే చేస్తాం, అవునా? అదేవిధంగా మనకు ఈ రెంటెడ్ రిఫిల్స్ కూడా మనం నెలకి పే చేస్తాం. 20 cents అనేది ఎవ్రీ మంత్ పే చేస్తాం. సో ఇమాజిన్ దే ఆర్ యువర్ ఎంప్లాయీస్. మీరు బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, నియోబాక్స్ ఒక బిజినెస్ లాగా కనుక ట్రీట్ చేస్తే దీని నుంచి మనకు ఫ్యూచర్ లో $100s పర్ మంత్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీరు రెంటెడ్ మీకు డబ్బులు వచ్చాయనుకోండి, ఇప్పుడు మీరు క్లిక్ చేస్తూ ఉంటారు, మీరు క్లిక్ చేసిన దానికి, మీరు సర్వీస్ కంప్లీట్ చేసిన దానికి, మీరు గేమ్స్ ఆడిన దానికి మీకు డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులతో మీరు రెంటెడ్ రిఫర్స్ కొనుక్కుంటున్నారు అనుకుందాం, ఓకే? సో ఏం లేదమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మీకు రోజు కనుక గేమ్ ఆడారు అనుకోండి, ఎన్ని గేమ్స్కి ఇస్తున్నారు మనకు వాళ్ళు అమౌంట్? 100 గేమ్స్కి ఇస్తున్నారు. ఇమాజిన్ రోజుకు ఒక 100 గేమ్స్ మీరు ఆడారు అనుకున్నాం, ఇంటూ 0.001 ఒక గేమ్కి మీకు వచ్చే అమౌంట్ అంటే రోజుకి 10 cents వస్తాయి. ఇంటూ 30 days అంటే నెలకి ఫస్ట్ మంత్ లో మీకు $3 వస్తాయి, ఓన్లీ గేమ్స్ నుంచి, మనం క్లిక్ చేసే యాడ్స్ ద్వారా కాకుండా, సర్వీస్ కాకుండా. సో అలా మీకు వచ్చిన అమౌంట్ ఏం చేస్తారంటే మీరు ఒక 3 రిఫర్స్ ను కొనుక్కోండి ఫస్ట్, 60 cents పెట్టి. మీ దగ్గర $3 ఉన్నా కానీ మీరు 3 రిఫర్స్ నే కొనుక్కోండి. ఒకసారి రిఫరల్స్ కొంటే మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ రిఫరల్స్ కొనే ఆప్షన్ వస్తుందమ్మా. సో అలా మీరు వీలైనంత ఎక్కువ రిఫరల్స్ కొనుక్కుంటూ వెళ్ళండి. మీరు కావాలంటే విత్డ్రా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు $3 వస్తే $3 వెంటనే మీ నెట్రల్ అకౌంట్ విత్డ్రా చేసుకుంటే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోతాయి. బట్ ఎప్పుడు కూడా మీకు వచ్చిన అమౌంట్ ని విత్డ్రా చేయకండి. ఇనీషియల్ గా డోంట్ విత్డ్రా ద మనీ, ఎందుకంటే ట్రీట్ నియోబక్స్ ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. సో మీకు అమౌంట్ వచ్చింటే ఆ అమౌంట్ ఏం చేస్తారంటే రెంటెడ్ రిఫర్స్ ని కొనుక్కోండి, ఓకే? అలా ఎంతమంది కొనాలి అంటే అప్ టు 300 రిఫల్స్ వచ్చేంత వరకు కొనుక్కుంటా ఉండండి. మీరు స్టార్టింగే మీకు తక్కువ తక్కువ అమౌంట్ వస్తుంటాయమ్మా. మన రిఫల్స్ కొనుక్కుంటా ఉండే కొద్ది ఏమవుతుంది తెలుసా, వాళ్ళు క్లిక్ చేసిన అమౌంట్ కూడా మనకు వస్తుంటుంది. కాబట్టి మనకి అమౌంట్ అనేది రావడం ఎక్కువ ఎక్కువ ఫాస్ట్ గా డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే ఫాస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రిఫల్స్ ని మీకు పర్చేస్ చేస్తూ ఉండే కొద్దీ నెక్స్ట్ టైం రిఫల్స్ ని మీరు వెంటనే పర్చేస్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు. సో అలా ఎప్పుడు వరకు మీరు రిఫల్స్ ని కొనాలి అంటే 300 రిఫల్స్ వచ్చేంత వరకు మీరు కొనుక్కుంటూనే ఉండాలండి, ఓకే? మరి 300 రిఫల్స్ వచ్చేంత వరకు మీరు కొన్నారనుకోండి, అప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది తెలుసా? గ్రాస్ ప్రాఫిట్ పర్ మంత్. గ్రాస్ ప్రాఫిట్ అంటే మనకు ఓవరాల్ గా వచ్చేది. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ రిఫరల్స్. ఎంతమంది ఉన్నారు? సరే ఇప్పుడు మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకోటి యాడ్ చేస్తాను, ఒక కాలం. ఇన్కమ్ పర్ డే ఎంత వస్తుంది రిఫరల్స్ ద్వారా? రిఫరల్స్ ద్వారా మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ డే అంటే ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక క్లిక్ కి ఎంత వస్తుంది ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ యాడ్స్. మనకు ఫిక్స్డ్ 4 యాడ్స్ మాత్రమే అమౌంట్ ఇస్తారమ్మా వీళ్ళు, ఓకే? ఫిక్స్డ్ 4 యాడ్స్ మాత్రం మనకి అమౌంట్ ఇస్తారు. మరి 0.001 ఒక క్లిక్ కంటే మనకు 4 యాడ్స్ వస్తాయి. గాట్ ఇట్? అర్థమైందా? ఒక క్లిక్ కి అంటే ఒక యాడ్ చూసడానికి ఎంత పే చేస్తున్నారు? 0.001 పే చేస్తున్నారు. సో ఈజ్ ఈక్వల్ టు 0.001 ఇంటూ 4 యాడ్స్.
సారీ 0.001 మన క్లిక్స్ కదా, మన రెంటల్ రిఫరల్స్ వచ్చి 0.005. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0.005 ఇంటూ 4 యాడ్స్. అంటే ఒక రోజుకి మనకు మన రెంటల్ రిఫరల్స్ ద్వారా మనకి ఎంతవరకు రావచ్చు, 0.02 వస్తుంది మనకు. ఒక రోజుకి మన రెంటల్ రిఫరల్స్ ద్వారా మనకు వచ్చే అమౌంట్ ఇంత అనమాట. మరి టోటల్ రిఫరల్స్ మనకు 300 వచ్చేంత వరకు కొనుక్కుంటూ ఉన్నాం అని చెప్పాను కదా. 300 వచ్చేంత వరకు మన రిఫరల్స్ ని కొంటే అప్పుడు మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ రిఫరల్స్ ఇంటూ పర్ డే ఒక రిఫరల్ నుంచి వచ్చే ఇన్కమ్. సో మనకు అప్పుడు ఒక రోజుకి పర్ డే జీపీ పర్ డే, ఒక రోజుకి మన రిఫరల్స్ ద్వారా మనకు $6 వస్తుంది. అర్థమైందా? ఒక రోజుకి మనకు $0.02 మనకు ఒక రిఫరల్ ద్వారా వస్తున్నాయంటే ఇంటూ 300 రిఫరల్స్ చేసుకుంటే ఒక రోజుకి మనకు వచ్చేది $6 అమ్మ, గ్రాస్ డాలర్స్ పర్ డే. అదే గ్రాస్ ప్రాఫిట్ పర్ మంత్ ఎంత అవుతుంది మనకు? ఈ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 300 రిఫరల్స్ మనం కొనుక్కున్న తర్వాత మనకు రోజుకి అప్ టు $6 వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు $6 ఇంటూ 30 days. సో మనకు వచ్చేది నెలకి ఎంత, $180 వస్తాయి ఆ టైంలో. మీరు స్టాండర్డ్ మెంబర్గా ఉండి మీకు ఒక 300 రిఫరల్స్ మీరు కనుక పర్చేస్ చేస్తుంటే మీకు ఆ టైంలో $180 అప్ టు $180 మీకు అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. అర్థమైందా? బట్ ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు కనుక మీ ఫిక్స్డ్ 4 యాడ్స్ ఇందా నేను చూపించాను కదా, మీ యాడ్స్ మీరు ఈరోజు చూస్తేనే మీ రిఫరల్స్ క్లిక్ చేసిన అమౌంట్ మీకు రేపు క్రెడిట్ అవుతుంది, లేదా అవ్వదన్నమాట. సో ఇది రూల్ అమ్మా. కంపల్సరిగా మీ ఫిక్స్డ్ 4 యాడ్స్ కనుక మీరు చూస్తేనే మీ రిఫరల్స్ క్లిక్ చేసిన దానికి మీకు అమౌంట్ వస్తుంది. ఈ రోజు మీరు చూస్తేనే రేపు క్లిక్ చేసిన దానికి వస్తుంది. అందుకే మన ఇక్కడ రిఫరల్స్ ని కొనేటప్పుడు కూడా నాకు ఏమని చూపించింది, ఎస్టర్డే నేను క్లిక్ చేయలేదు. ఓకే, సో అందుకే రిఫరల్స్ దగ్గరికి వెళ్తే ఎస్టర్డే సర్వర్ టైంలో మీరు క్లిక్ చేయలేదు, మరి ఇప్పుడు రిఫరల్స్ కొంటే మీరు ఈ రోజు వాళ్ళు క్లిక్ చేసిన అమౌంట్ లాస్ అవుతారు అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి అందుకే యూ హ్యావెంట్ వ్యూడ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ టుడే. చూడండి, యూ మస్ట్ వ్యూ అడ్వర్టైజ్మెంట్స్ ఇఫ్ యూ విష్ టు రిసీవ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ యువర్ రిఫరల్స్ బై టుమారో. సో వాళ్ళు క్లిక్ చేసిన అమౌంట్ మనకు రావాలంటే కంపల్సరీగా మనం అది చూడాల్సిందే. మహా అయితే ఆ యాడ్స్ చూడడానికి ఎంతసేపు పడుతుందమ్మా, మ్యాక్సిమం ఒక 5 to 10 minutes చూసేయచ్చు. ఓకే, సో మీరు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీకు ఇంత అమౌంట్ వస్తుంది. మరి ఇంత అమౌంట్ వచ్చినప్పుడు మీకు $180 మళ్ళీ వీళ్ళకి రెంట్ పే చేయాలి కదా ఎవ్రీ మంత్. సో మీకు ఏంటంటే ఎక్స్పెన్సెస్, మీ ఎక్స్పెన్సెస్ ఎంత అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 300 మెంబర్స్కి ఇంటూ శాలరీ ఎంత 20 cents, అంటే $60 మీకు ఎక్స్పెన్సెస్ వెళ్తాయి ఎవ్రీ మంత్. అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? నెట్ ప్రాఫిట్ అంటే మన ఎక్స్పెన్సెస్ అన్ని పోగా మనకు వచ్చే ఇన్కమ్ అనమాట. నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన గ్రాస్ అమౌంట్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో మన నెట్ ప్రాఫిట్ $120 వస్తుంది ఆ టైంలో. కాబట్టి మరి ఈ టైంలో మీకు అమౌంట్ బాగా వచ్చే టైంలో మీరు ఏం చేస్తారంటే, అప్పుడైనా విత్డ్రా చేసుకోమంటారా అంటే అప్పుడు కూడా విత్డ్రా చేసుకోకండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టాండర్డ్ మెంబర్షిప్ నుంచి గోల్డెన్ మెంబర్షిప్గా మార్చుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి. సో $90 పర్ ఇయర్ అమ్మా, సంవత్సరానికి $90. మీరు 1 yearకి గోల్డెన్ మెంబర్షిప్ పర్చేస్ చేస్తే, గోల్డెన్ మెంబర్షిప్ పర్చేస్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మనం క్లిక్ చేసిన దానికి మన రిఫరెన్స్ క్లిక్ చేసిన దానికి అమౌంట్ పెరిగిపోతుంది. సో ఇక్కడ 0.005 కాస్త 0.01 అయిపోతుంది, అంటే డబుల్ ది అమౌంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, గోల్డెన్ మెంబర్షిప్ ఉన్నప్పుడు మనకు సేమ్ అదే 4 యాడ్స్కి మనం క్లిక్ చేసిన దానికి 0.01 వస్తే మన రిఫర్ క్లిక్ చేసిన దానికి అంతే వస్తుంది 0.01. అప్పుడు 0.20 రెంట్ అనేది సేమ్ అంతే ఉంటుంది, అవునా? బట్ ఇన్కమ్ ఏమవుతుందంటే మనకు ఈజ్ ఈక్వల్ టు మన రిఫరల్ క్లిక్ చేసిన దాన్ని ఇంటూ ఆ 4 యాడ్స్, అంటే డబుల్ అవుతుంది. ఇక్కడ 0.02 వస్తే 0.04 అవుతుంది. రిఫరల్స్ ఏమో సేమ్ అంతమందే ఉన్నారు మన దగ్గర. ఇక్కడ ఎప్పుడైతే మనకు పర్ డే ఇన్కమ్ డబుల్ అయిందో పర్ మంత్ ఇన్కమ్ డబుల్ అవుతుంది. $6 కాస్త ఏమవుతుంది, $12 అవుతుంది, అవునా? సో అది కూడా ఎట్లా, ఈ అమౌంట్ ఇంటూ
పర్ డే ఇన్కమ్ $12 అవుతుంది. సో ఎప్పుడైతే మనం $12 అవుతుందో పర్ మంత్ ఇన్కమ్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు $12 ఇంటూ 30 days. నెలకి మనకు $360 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎక్స్పెన్సెస్ మారదాం, ఎక్స్పెన్సెస్ అంతే 20 సెంట్సే, మనం పే చేసేది నెలకి అంతే అమౌంటే వాళ్ళకి, కాబట్టి $60 అవుతుంది. సో మరి అంటప్పుడు ఓకే, ఎక్స్పెన్సెస్ కూడా నేను ఫార్ములా చేస్తాను మీకు అర్థమవడం కోసం. ఇది ఇంటూ ఈచ్ పర్సన్కి 20 cents. మరి అప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది ఆ టైంలో అంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ ఎక్స్పెన్సెస్. సో మీరు ఎప్పుడైతే ఈ స్టేజ్కి వచ్చి మీకు బాగా అమౌంట్ వస్తున్నప్పుడు మీరు విత్డ్రా చేసుకోకుండా మీకు వచ్చిన అమౌంట్లో ఒక $90 పక్కన తీసి గోల్డెన్ మెంబర్షిప్ పర్చేస్ చేస్తే ఆ తర్వాత నుంచి మనకు మంత్లీ అమౌంట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అంతే ఉంటుంది, సో నెట్ ప్రాఫిట్ అంత వస్తుంది. ఓకే, మీరు గోల్డెన్ మెంబర్షిప్ విత్ 300 రిఫల్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీకు అప్ టు $300 మినిమం అంటే మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. $300 అంటే ఎంతమ్మా నెలకి? అప్రాక్సిమేట్ గా 25,000 రూపీస్ పర్ మంత్ మీరు ఎర్న్ చేయొచ్చు. ఎంతసేపు పనిచేసిన దానికి? మీరు ఆ 4 యాడ్స్ చూస్తే చాలు. సో మీరు రోజుకు ఒక 5 to 10 minutes పనిచేసిన దానికి మీకు ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్ గా అప్ టు $300 వస్తాయి. ఇమాజిన్ సపోజ్ ఇక్కడ మన ఆఫీస్ లో ఎంప్లాయీస్ ని పెట్టుకున్నప్పుడు అందరూ బాగా పనిచేస్తాను గ్యారెంటీ లేదు కదా, కొంతమంది బాగా పనిచేయచ్చు, కొంతమంది సరిగ్గా పనిచేయకపోవచ్చు, రైట్? సో మరి వీళ్ళలో సగం మంది పనిచేయలేదు అనుకుందాం, ఈ 300 మందిలో సగం మంది సరిగ్గా పనిచేయట్లేదు, సగం మంది పనిచేస్తాం అనుకుందాం. ఈవెన్ దో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఆ టైంలో కూడా మీకు అట్లీస్ట్ $150 అయినా సరే మీకు ప్రాఫిట్ వస్తుంది. సగం మంది పని చేయకపోతే సగం అమౌంట్ తగ్గిపోతుంది కదా. సో అలా చూసుకున్నా సరే $150 అంటే ఆ స్టేజ్ లో మినిమం 12,800 రూపీస్ మీకు నెలకు వస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏం చేయకుండా జస్ట్ ఒక 10 minutes కూర్చొని మీరు యాడ్స్ చూసినారికి. ఇప్పుడు దాకా నేను చూపించిన ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీ రెంటల్ ట్రిపుల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ మాత్రమే. మనం క్లిక్ చేసిన అమౌంట్ కానీ, మనం గేమ్స్ ఆడిన అమౌంట్ కానీ, మన సర్వీస్ కంప్లీట్ చేసిన అమౌంట్ ఏది యాడ్ చేయలేదండి. అదంతా బోనస్, అది ఎక్స్ట్రా. ఓన్లీ మీ రెంటెడ్ రిఫల్స్ చూసిన దానికి మాత్రమే మీకు వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది. బట్ ఇది ఎప్పుడు ఈ స్టేజ్కి వెళ్ళడానికి ఇట్ టేక్స్ సమ్ టైం, ఎందుకంటే మన రిఫల్స్ ని కొనుక్కుంటూ వెళ్తాం కదా. అప్ టు 300 రిఫల్స్ వచ్చేంత వరకు మీరు కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ని బట్టి వాళ్ళకి ఒక సర్వీస్ లో డబ్బులు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఎక్కువ రిఫల్స్ కొనుక్కుంటారు ఆ విధంగా. కాబట్టి అలా గోల్డెన్ మెంబర్షిప్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన అమౌంట్ లో ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోమాకండి. ఇప్పుడు కూడా మీ అమౌంట్ ఎంత వచ్చినా సరే నెలకి దాంట్లో ఉన్న దాంట్లో 75% కదా, 70% విత్డ్రా చేసుకోండి. అంటే $100 మీకు వస్తే $70 విత్డ్రా చేసుకోండి, $30 అలాగే ఉంచుకోండి. ఆ $30 ఏం చేస్తారంటే అగైన్ పర్చేస్ ద రిఫరెన్స్ కొనడం ఇంకా ట్రై చేయండి. ఇమాజిన్ మీరు 1000 రిఫరెన్స్ పర్చేస్ చేసే స్టేజ్కి వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? ఇఫ్ యూ పర్చేస్ 1000 రిఫరల్స్ అంటే మీకు క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను చూడండి. అప్పుడు మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి $5 వస్తుంది, మంత్లీ $1,200 వస్తుంది, ఎక్స్పెన్సెస్ 200 పోతుంది, మీకు నెట్ ప్రాఫిట్ $1,000 అప్ టు $1,000. సో మీకు 1000 రిఫరల్స్ కనుక మీ కింద పర్చేస్ చేశారంటే మీకు అప్రాక్సిమేట్ గా మాక్సిమం ఆఫ్ $1,000 పర్ మంత్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో నియర్లీ 85,000. ఒకవేళ దాంట్లో సగం మంది పని చేయకపోయినా అట్లీస్ట్ $500 అని వస్తుంది, అంటే విచ్ మీన్స్ $42,000 పర్ మంత్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మేబీ 6 months పట్టొచ్చు, 1 year పట్టచ్చు అమ్మా, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నియోబాక్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉండాలి. అలా కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటేనే మనం ఆ స్టేజ్కి వెళ్తాం. అర్థమైందండి? కాన్సెప్ట్ అర్థమైందా? సో ఎప్పుడు కూడా మీరు మీకు నియోబాక్స్ లో ఎర్నింగ్స్ చేస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఈ పర్చేస్ అని చెప్పి చూపిస్తుంది కదా, నాకు నియోబాక్స్ అకౌంట్ లో డైరెక్ట్ పర్చేస్ అని చెప్పి ఈ $8 పెట్టి నేను ఏం చేశానంటే నేను రిఫల్స్ కొనుక్కుంటున్నాను. ఐఎమ్ పర్చేసింగ్ ద రెంటెడ్ రిఫల్స్. ఇక్కడ ఒకవేళ నాకు డైరెక్ట్ రిఫల్స్ వచ్చారు, ఎవరైనా నా లింక్ క్లిక్ చేసి, సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాలెన్స్ లోకి వెళ్తే ఇక్కడ నాకు సపరేట్గా ఒక యూనిక్ లింక్ ఉంటుంది. ఈ లింక్ నేను షేర్ చేస్తే, ఈ లింక్ క్లిక్ చేసి ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే నా కింద డైరెక్ట్ రిఫల్స్ గా వస్తారు వాళ్ళు. సో నా డైరెక్ట్ రిఫల్స్ కూడా నేను నియోబాక్స్ అమ్మేయచ్చు. మన రెంటెడ్ రిఫరల్స్ అంతా కూడా నియోబాక్స్ ఎక్కడి నుంచి వస్తారంటే రిఫరల్ ఇవ్వకుండా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో లేదా డైరెక్ట్ రిఫరల్స్ ఎవరైతే అమ్మేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెంటెడ్ రిఫరల్స్ కింద వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు నియోబాక్స్ వాళ్ళు. అర్థమైందా?
ఇప్పుడు సపోజ్ మీరు రిజిస్టర్ చేసుకున్నారు, మీరు రెఫరల్ అనేది ఎవరిని ఇవ్వలేదు, మిమ్మల్ని ఎవరు వాళ్ళకి రెఫరల్ కింద సేల్ చేస్తారు అనమాట నియోబక్స్ వాళ్ళు, ఇలా కొనుక్కునే వాళ్ళకి. గాట్ ఇట్? సో మోర్ ద రిఫరల్స్ యూ ఆర్ పర్చేసింగ్, మోర్ ద ఇన్కమ్ యూ కెన్ జనరేట్. ఓకే. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ, అతనికి ఏదో నాకు ఇంతకుముందు అడిగాడమ్మా, ఏదో ఒకటి చెప్పొచ్చు కదా నాకు ఇట్లాంటి ఏదో చిన్న ఎన్ని టెక్నిక్స్, జాబ్ చేసుకుంటే నేను చేసుకున్నా అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ నేను ఈ నియోబక్స్ చెప్పాను తనకి. ఇమాజిన్ హీఈస్ హ్యావింగ్ 4,000 రిఫరల్స్ ఇన్ హిస్. ఇప్పుడు అంటే తన కింద 4,000 రిఫరల్స్ ఉన్నారమ్మా. ఓకే. మరి 4,000 రిఫరల్స్ తన కింద ఉన్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి తన హౌ మచ్ ఆఫ్ అమౌంట్ ఈజ్ ఎర్నింగ్. అర్థమైందా? సో క్యాల్కులేషన్ మనం 1,000 రిఫరల్స్ సెలెక్ట్ చేసి చూసుకుంటేనే మనకు అప్రాక్సిమేట్ గా వర్స్ట్ కేస్ లో $500 అన్న వస్తాయి, అంటే 40,000 రూపీస్ పర్ మంత్ ఆ టైంలో వస్తుంది. మీరు ఎంత టైం పని చేస్తారు? 5 to 10 minutes పని చేసిన రోజు 5 to 10 minutes పని చేసి మీ యాడ్స్ మీరు చూసిన దానికి ఫ్యూచర్ లో మీకు అంత అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. బట్ కంటిన్యూస్ గా దాన్ని చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సపోజ్ మన రెఫరల్స్ ఎవరైనా సరే సరిగా పని చేయట్లేదు అనుకుందాం, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పనిచేస్తానని గ్యారంటీ లేదు కదా. ఓకే. ఇలా ఎవరైనా వర్క్ చేయకపోతే వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వాడిని రీప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉద్యోగస్తులు ఎవరైనా పని చేయకపోతే ఏం చేస్తాం? వాడిని తీసేసి వేరే వాడిని పెట్టుకుంటాం, అంతేనా? అదేవిధంగా ఇక్కడ వాళ్ళని ఐ వాంట్ టు రీసైకిల్ అని చెప్పేసి ఒకటి 0.07 cents అన్న పెట్టి రీసైకిల్ చేసుకోవచ్చు, లేదా 93 points అన్న పెట్టి రీసైకిల్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ అనేటివి ఏంటంటమ్మా, మనం యాడ్ చూసిన ప్రతిసారి కూడా యాడ్ ప్రైసెస్ అని వస్తాయి. ఇక్కడ ఈ యాడ్ ప్రైసెస్ క్లిక్ చేస్తే మనకి ఏదో ఒక ఆఫర్ రావడానికి అవకాశం ఉంటుంది. యాడ్ ప్రైజెస్ ద్వారా కొన్ని పాయింట్స్ అవచ్చు, కొన్ని డాలర్స్ వస్తుంటాయి. కొంతమందికి యాడ్ ప్రైజెస్ ద్వారా ఇక్కడ చూడండి బెటర్ లక్ నెక్స్ట్ అన్నప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసింది. అట్లా రోజు మీరు ఒక యాడ్ చూస్తున్న దానికి ఒక యాడ్కి 4 యాడ్ ప్రైజెస్ వస్తాయి. ఆ యాడ్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారనుకోండి ఏదో ఒక ఆఫర్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇయర్ నా హిస్టరీలో ఐ గాట్ 2 యాడ్ ప్రైజెస్ ఇయర్. ఏమేమి వచ్చాయంటే ఇక్కడ చూడండి, యూ వాన్ యాడ్ ప్రైస్ ఆఫ్ 10 points, ఒకసారి 10 points వచ్చాయి. యూ వాన్ యాడ్ ప్రైస్ ఆఫ్ 50 cents, అంటే $50 వచ్చింది ఒకసారి. ఇంకోసారి ఏమో 25 cents వచ్చాయి, మళ్ళీ ఇంకోసారి 25 cents వచ్చాయి. ఇట్లా యాడ్ ప్రైస్ ద్వారా కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత అమౌంట్ గానో లేదా పాయింట్స్ అని వస్తుంటాయి అన్నమాట. అమౌంట్ వస్తే అది మనకు ఉపయోగపడుతుంది రిఫర్స్ కొనుక్కోవడానికి, లేదా పాయింట్స్ వస్తే వాళ్ళని రీసైకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది, పని చేయని వాడిని తీసేసి వేరే వాడిని పెట్టుకోవడం కోసం. ఓకే. అర్థమైందంటే నియోబక్స్ ఎంత స్కోప్ ఉందో. బట్ నియోబక్స్ ఈజ్ నాట్ ఫర్ టుడేస్ ఇన్కమ్. మీరు కాబట్టి ఈ రోజుకి ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ అంత ఎక్కువ ఇన్కమ్ రాదండి మనకు. నేను చెప్పినట్టు రోజుకు ఒక 10 నిమిషాలు పనిచేసి నెలకు ఒక 20,000, 20,000 రూపీస్, 30,000 రూపీస్, 50,000 రూపీస్, ఈవెన్ 1 lakh per month ఎర్న్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాలంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా యూ హావ్ టు పర్చేస్ ద రెంటెడ్ రిఫర్స్. రెంటెడ్ రిఫర్స్ అంత ఎక్కువగా పర్చేస్ చేసుకుని వర్క్ చేస్తే అంత ఎక్కువగా మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే. అర్థమైందండి? ఎనీ డౌట్స్? అండ్ నెటలార్ అకౌంట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఓపెన్ దిస్ అకౌంట్ టు రిసీవ్ ద పేమెంట్స్. మనకు నియోబక్స్ లో వచ్చిన అమౌంట్ రిసీవ్ చేసుకోవడం కోసం మనం నెటలార్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ లాంటిదండి నెటలార్ అనేది. ఇట్స్ డిజిటల్ వ్యాలెట్ అనమాట, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ లాగా. సో రిఫరెన్స్ ఏం లేదమ్మా, మనకు ఇక్కడికి వెళ్ళి మనకి అమౌంట్ వస్తూ ఉండే కొద్దే మనం రిఫరెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ రిఫరెన్స్ పర్చేస్ చేసుకోవాలి. ఇది మనకు ఎప్పుడైతే మనకు సఫిషియంట్ అమౌంట్ ఉంటుందో ఇది గ్రీన్ కలర్ లో వస్తుంది. ఎంత అమౌంట్ ఉంటే అన్ని రిఫరెన్స్ గ్రీన్ కలర్ లోకి వస్తాయి. జస్ట్ అది క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు రిఫరెన్స్ ఆటోమేటిక్ గా మన ఇక్కడ యాడ్ అయిపోతారు. యాడ్ అయిన తర్వాత మనం అప్పుడప్పుడు ఏంటంటే ఎవ్రీడే లాగిన్ అవుతాం కాబట్టి ఏ రిఫరెన్స్ లో క్లిక్స్ బాగా చేస్తున్నా ఎవరు క్లిక్ చేయట్లేదు. ఒక లాంగ్ బ్యాక్ ఎవరన్నా క్లిక్ చూడండి, ఇతను 10th నుంచి క్లిక్ చేయలేదు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 13 days నుంచి క్లిక్ చేయలేదు. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయొచ్చు అంటే క్లిక్ చేసేసి రీసైకిల్ చేసుకోవచ్చు. ఇట్లా ఐ వాంట్ రీసైకిల్ చేయమని చెప్పేసి మనం రీసైకిల్ చేసుకోవచ్చు. సో మోర్ ద రిఫరల్స్ వీఆర్ పర్చేసింగ్, మోర్ ద ఇన్కమ్ వీ కెన్ జనరేట్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ల్యాన్ కనెక్షన్ సిస్టమ్స్ లో కానీ ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా వర్క్ చేయొద్దు. నియోబక్స్ ఎందుకంటే రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనమే డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామేమో అనుకుని మన అకౌంట్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండు, మోస్ట్లీ వీలైనంత వరకు ఒకే పీసీ యూజ్ చేయండి.
మీరు ఒక పీసీలో ఇంకొకళ్ళు కూడా వాడుతున్నారు అనుకుంటే అది కూడా మనకు డూప్లికేషన్ కింద తీసుకొని అప్పుడు కూడా అకౌంట్ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక ఐపీ అడ్రస్ తో ఒక సిస్టమ్ లో ఒకళ్ళే పనిచేయండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ మారింది అనుకోండి, మారితే మీరు ఇక్కడ కాంటాక్ట్ లోకి వెళ్ళి కింద సపోర్ట్ లోకి వెళ్ళి మనం జస్ట్ సపోర్ట్ టికెట్ పంపించవచ్చు. హాయ్, ఐ జస్ట్ చేంజ్ మై ఇంటర్నెట్ అడ్రస్, అది ల్యాండ్ కనెక్షన్ చేంజ్ చేశాను, ఇక్కడ నుంచి నేను ఈ ఐపీ అడ్రస్ వర్క్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి జస్ట్ ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది. ఓకే, అండ్ 30 days మీరు అసలు నియో బాక్స్ లాగిన్ అవ్వకుండా ఓపెన్ చేయకుండా ఉన్నారనుకోండి, 30 days కంటిన్యూస్ గా అసలు మీరు నియో బాక్స్ ఓపెన్ చేయకపోతే అప్పుడు కూడా నియో బాక్స్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఎప్పుడైనా నియో బాక్స్ అకౌంట్ సస్పెండ్ అయ్యిందే మళ్ళీ అది రికవర్ చేయాలంటే రికవర్ చేసుకుంటే మీ బ్యాలెన్స్ అంతా ఎగిరిపోద్ది. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా ఇవి మూడు చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఎప్పుడు కూడా 30 days నియో బాక్స్ ఓపెన్ చేయకుండా ఉండకండి. రెండు వచ్చేసి ల్యాన్ కనెక్షన్, అంటే మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ల్యాన్ కనెక్షన్ అక్కడ వాడకండి. మీ పర్సనల్ గా ఉన్న కంప్యూటర్లో మీ పర్సనల్ ఇంటర్నెట్ లో మాత్రమే దాన్ని వర్క్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఓకే అమ్మా, ఒకసారి నియోబాక్స్ ఈరోజు మీరు అన్ని ఫ్రీయే కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ట్రై టు స్టార్ట్ నియోబాక్స్ వర్క్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో విల్ స్టార్ట్ విత్ సోషల్ మీడియా స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, విల్ సీ యూ, బాయ్.